కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకున్నారు. డీకే పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. Sir, when you like 100 votes, sir. No bias. Sir, please, sir. Please don't mind. Please. आगे हो जाइए. Sir. Sir, no problem. You don't mind. Sir. Sujawala. Sujawala. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకు మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎంపిక చేయడం పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, అందరూ అనుకున్నట్టుగానే ఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు సాయంత్రం జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించగా పరమేశ్వర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన దాన్ని సపోర్ట్ చేశారు. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చేతులెత్తి తమ మద్దతును ప్రకటించారు. సుమారు 140 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధరామయ్య ప్రతిపాదన చేయగానే అందరూ కూడా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఇక మరి కాసేపట్లోనే గవర్నర్ ని కలిసి, లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా డీకే శివకుమార్ కోరబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ప్రకటించింది 3వ తారీఖున డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఓవైపు జరుగుతూ ఉన్నాయి. ఇక లాంఛనప్రాయమే ప్రమాణ స్వీకారం అనేది 3వ తారీఖున ఆయన చేయబోతున్నారు. అయితే ఎవరెవరు ఉండబోతున్నారు కేబినెట్ లో ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. డీకే శివకుమార్ కు సంబంధించి ఎల్పీ నేతగా ముఖ్యమంత్రిగా ఆయనకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. ఎల్పీ సమావేశం ముందు కీలకంగా కేసీ వేణుగోపాల్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలాల సమక్షంలో ఈ సిఎల్పి సమావేశం అనేది కూడా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు తెలపడం, ఈ ప్రక్రియ అంతా కూడా సిఎల్పి సమావేశంలో పూర్తయింది. ఇక నెక్స్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది ఓవైపు సాగుతున్నప్పటికీ కూడా గవర్నర్ నుంచి నాడు అనేది కూడా రావాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది కాబట్టి గవర్నర్ కూడా పెద్దగా అబ్జెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. 3వ తారీఖున డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు అనేది కూడా చేపట్టబోతున్నారు. కేబినెట్ కి సంబంధించి నిన్నంతా కూడా కేంద్ర అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చలు అనేది కూడా జరిపారు. ఓవైపు సిద్ధరామయ్య, మరోవైపు డీకే శివకుమార్ ఇద్దరు కూడా నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో పాటు ఇటు ఏఐసిసికి సంబంధించిన కీలక నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి కేబినెట్ కూర్పుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో పాటు కేపీసీసీకి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక కీలకంగా ఈ రోజు లాంఛనప్రాయంగా డీకే శివకుమార్ కు సంబంధించిన ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా రావాల్సింది. మరి కాసేపట్లోనే ఎల్పీ సమావేశానికి సంబంధించి ఒక కీలక బ్రీఫింగ్ అనేది కూడా ఉంది. దాంట్లో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఏదన్నా క్లారిటీ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కాకపోతే ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమతుల్యతను పాటించేలాగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేలాగా కేబినెట్ కూర్పు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది కూడా రావాల్సి ఉంది జ్యోతి.